లాస్ ఏంజలీస్ లో ఫార్మర్స్ మార్కెట్ అంటే అంగడి ఎలా ఉంటుందో ఒక క్విక్ లుక్ వేసి అక్కడి నుంచి హాలీవుడ్ సైన్ కొండల మీద హాలీవుడ్ అని రాసి ఉంటారు కదా, అది చూసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేటప్పుడు దారిలో అమెరికాలోనే మోస్ట్ చీపెస్ట్ పిజ్జా కొనుక్కొని ఇంత ఉంటుంది. అది వద్దాం, మరి ఇంత ఉండదులే, పెద్దగా ఉంటుంది. మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద తాటి చెట్టు ఒకటి కొట్టేశారు. దాని ముక్క ఒకటి తెచ్చిపెట్టా కుర్చీ చేద్దామని చెప్పి. కుర్చీ కాదు, ఒక చిన్న స్టూల్ వీటకు మళ్ళీ చేద్దామని చెప్పి. ఓ పక్క వాన పడుతుంది. అది కదుగో ఆరెంజ్ చెట్టు ఉంటే చూడు మన కమ్యూనిటీలో. అదిగో 365 days 24/7 కూడా ఆరెంజ్లు కాస్తాయి. దానికి ఏం కుక్ చేస్తారో కానీ దాంట్లో ఆ గింజల్లో. వాన పడుతుంది, మరి ట్రాఫిక్ ఎలా ఉంటుందో. మామూలుగా అయితే హాలీవుడ్ సింబల్, హాలీవుడ్ సైన్ దగ్గర గుట్టల మీద చాలా మంది ఉంటారు జనాలు. పర్లేదు, ఒక మాదిరిగా పడుతుంది వాన. ఇప్పుడు మనం వెళ్ళే ఫార్మర్స్ మార్కెట్ మన ఇంటికాడ నుంచి ఒక 3-5 minutes ఉంటుంది అంతే. వాన అయితే బాగానే పడుతుంది. ఈ ఫార్మర్స్ మార్కెట్స్ అంగడి ఇది వారానికి ఒకసారి ఆల్మోస్ట్ అన్ని చిన్న చిన్న సిటీస్లో కూడా ఉంటుంది. రైతులే డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి వాళ్ళ పండించిన కూరగాయలు అవన్నీ కూడా అమ్ముతూ ఉంటారు. ఎగ్స్ లాంటివి కూడా దొరుకుతాయి. ఇదిగో ఇక్కడ చూడు, వాన పడుతుంది కానీ జనాలు ఎక్కువ లేరు, లేకపోతే మొత్తం నిండిపోయి ఉంటారు సామాన్లు అన్నీ తీసుకొని. ఇక్కడ చూడు, ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ఇవన్నీ మనం కావాలంటే టేస్ట్ అది కూడా చేయొచ్చు. శాంపిల్స్ కూడా ఇస్తారు ఇక్కడ. ఇది వీళ్ళ దగ్గర చూడు, అవకాడోలును ఇవి ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడు, ఇదేంటి జామకాయలు ఉన్నాయి రో, వీళ్ళే పండించినట్టున్నారు. ఇది ఎంత, 2-3 కిలో $7 పడుతుంది. అంటే 500 కొంచెం అటు ఇటు. ఇగో ఇక్కడేమో అవకాడోలు. ఇక్కడ చూడు ఎంత పెద్దగా ఉన్నాయో. సీతాఫలాలు చూడు అసలు ఎంత ఉన్నాయో. చెరిమొయ్య అంటారని చెప్పాను కదా, సీతాఫలం, రామఫలం ఆ టైపు. అందులోనే ఇదొక జాతి. వీటిల్లో ఆల్మోస్ట్ 10 దాకా ఉన్నాయి, 10 రకాల దాకా ఉన్నట్టున్నాయి. 6.25 per LB అంటే కిలో ఆల్మోస్ట్ $20 పడింది, అంటే $1600 పైనే. ఓకే, ఇందులో ఇది నాకు నచ్చింది, ఇది ఒకటి కొనుక్కుందాం. ఇది కిలో ఉంటుందేమో, కొంచెం అటు ఇటు నాకు తెలిసి. హాయ్, దిస్ గాయ్. Okay. What's the weight? 2.3 LB. Okay. Here. $15 అయింది, అంటే 1300, కొంచెం అటు ఇటుగా. ఇక్కడ చూడు అన్ని గ్రీన్ వెజ్జీస్, అన్నీ ఇక్కడ గ్రీన్ వెజ్జీస్ ఉన్నాయి. ఓకే, సో మీకు ఒక ఐడియా వచ్చింది కదా ఎలా ఉంటుంది మార్కెట్ అనేది. ఇక్కడ హనీ అమ్మేవాళ్ళు ఉంటారు, ఫ్రెష్ క్యారెట్స్ తీసుకొచ్చి అమ్మేవాళ్ళు ఉంటారు. అయ్యో, రైతులే డైరెక్ట్ వచ్చేస్తారు అనమాట. ఇదేమో దీన్ని ప్యాషన్ ఫ్రూట్ అంటారు. ఇదిగో ఇక్కడ చూడు, చిన్న ఆరెంజ్లు ఎలా ఉన్నాయో, దానికి కూడా ఏదో పేరుంది. ఇక్కడ ఈ కంక్వాట్ అంట, దీనికి శాంపుల్ చేద్దాం. థ్యాంక్ యూ. డైరెక్ట్గా తినేయచ్చు అంట, ఇది తోలుతో పాటు తినేయచ్చు. కంక్వాట్. నిమ్మకాయ, ఆరెంజ్ కలిపి తింటే అలా ఉంది, పొల్లగుంది. ఇది ప్యాషన్ ఫ్రూట్, ఒక 1/2 LB అంటే 230 గ్రాములు కొనుక్కుందాం. ఓకే, ప్యాషన్ ఫ్రూట్. ఇగో ఏమో బ్లూబెర్రీస్ ఉన్నాయి ఇక్కడ. బ్లూబెర్రీస్, అన్ని బెర్రీస్ ఇవన్నీ. ఆర్ ది స్వీట్? Yes. How much a pound? It's $6 a basket or $18 a pack. $6 a basket. All right, thank you. You're welcome. మనకి బెర్రీలు అంత పెద్దగా నచ్చవులే, ఇవి మన ఫేవరెట్.
ఇదిగో ఇక్కడ చూడు ఫుడ్ సెక్షన్, ఇగో ఇక్కడ చిన్న నర్సరీకి మళ్ళీ ఉంటుంది. ఇగో ఇక్కడ గ్రీన్సే, ఇగో ఇవన్నీ ఉల్లిపాయలు, రాడిష్ ఉన్నాయా, ఇగో ఈ స్వీట్ పొటాటో, ఇక్కడ చూడు ఎన్ని గ్రీన్స్ ఉన్నాయో. ఇక్కడ అన్ని చీజ్లు అమ్ముతారు, చీజులు, నట్స్, ఇంకా బన్నులు కూడా ఉంటాయి. ఇదిగో ఇవన్నీ పేస్ట్రీస్, బేకరీ ఐటమ్స్ ఇవన్నీ. ఇగో ఇవన్నీ సాసులు, రకరకాల సాసులు. ఇది డ్రైడ్ మీట్. అది మార్కెట్. ఇవి పండడానికి కొన్ని రోజులు పట్టింది. పండిన తర్వాత తెలుసుగా ఏం చేస్తామో అది. మొత్తం తడిసిపోయా. కెమెరా క్వాలిటీ ఎట్లా వస్తుందో నాకు అర్థం కావట్లేదు. తడిస్తే భలే మజా ఉంటుంది తెలుసా. కారు కూడా ఎంత అందంగా ఉందో చూడు, మొత్తం క్లీన్ అయిపోయింది. ఇదిగో దుమ్ము గిమ్ము అంతా ఎగిరిపోయింది. ఇదేంది కార్కి తడపలేదు కదా, తడపలేదులే. కొండల మీద హాలీవుడ్ సింబల్ ఉంటది కదా, అది చూద్దాం. ఇక్కడ నుంచి 15 నిమిషాలు. ఆ పైన ఉన్న పైన్ ట్రీస్ మొత్తము వాటి గింజలు, వాటి కాయలు రాలి రోడ్డు అంతా ఎలా అయిందో చూడు, గాలికి తడిసిపోయి. అదిగో కొంచెం స్లిప్పరే ఉంటుంది ఇలాంటి టైంలో. అంటే ఫస్ట్ రెయిన్ కాదు కదా, వానాకాలం ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. మామూలుగా నవంబర్ నుంచి ఏప్రిల్ దాకా ఉంటుంది వానాకాలం, ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. చివరి రెయిన్స్ కదా, తొందరగా స్లిప్ అవ్వదు. ఆ లెఫ్ట్ సైడ్ కనపడేది అంతా కూడా వార్నర్ బ్రదర్స్ స్టూడియోస్. ఇక్కడ అన్ని మూవీ షూటింగ్లు జరుగుతూ ఉంటాయి లోపల. చాలా పెద్ద ఏరియా, కొన్ని వందల ఎకరాల్లో ఉంటుంది ఈ ఏరియా అంతా కూడా. గేట్ 1, గేట్ 2 ఒక $70 $80 పెడితే విజిటింగ్ కూడా ఉంటుంది. అప్పుడెప్పుడో చాలా రోజుల నాడు వెళ్ళాలి, ఇప్పుడు అవన్నీ ఇంట్రెస్ట్ పోయినాయి. ఈ ఏరియా అంతా కూడా అదే, లెఫ్ట్ సైడ్ అంతా. ఇక వాళ్ళు తీస్తున్న నెక్స్ట్ బ్రాడ్ పిట్ మూవీ వస్తుంది కదా, F1 అని, అది కూడా ఇక్కడే ఫిల్మింగ్ అవుతుంది. లోపల పెద్ద పెద్ద ఫిల్మింగ్ లొకేషన్స్ ఉంటాయి. మొన్న లాస్ట్ వీడియోలో ఈ మౌంటైన్ పక్కన ఉంటుందని చెప్పా కదా, ఇదిగో ఆ మౌంటైన్ ఇదే, దాని పక్కనే ఉన్నాం. లెఫ్ట్ సైడ్ అది కదా, ఇది ఒక రైట్ సైడ్ అంతా యూనివర్సల్ స్టూడియోస్ కనపడుతుందా. అదిగో ఏరియా హాలీవుడ్ లో ఉన్నాం. ఇది ఇక్కడ హాలీవుడ్ బౌల్ అని ఉంది చూసారా పైన. హాలీవుడ్ బౌల్ అనేది ఒక ఓపెన్ మ్యూజిక్ కాన్సర్ట్ హాల్. లైవ్ షోలు అవుతా ఉంటాయి. బ్లాక్ సాబత్, గన్స్ అండ్ రోజెస్, లింకిన్ పార్క్ బ్యాండ్స్ తెలుసా, వాళ్ళందరినీ చూశాను ఇక్కడ నేను. లైవ్ షోలు భలేగా ఉంటాయి. గ్రేటెస్ట్ రాక్ షోస్ ఆఫ్ ఆల్ టైమ్, అది తిరిగిపోతాయి అసలు. ఇక్కడ హాలీవుడ్ డ్రైవ్, లేక్ హాలీవుడ్ డ్రైవ్ అని ఉంది కదా, ఇదిగో దీని మీదే ఉంటది. ఇక్కడ లోపలికి వెళ్ళాలి. ఈ లోపలికి ఒక 3 మైల్స్ అట్లా వెళ్ళాలి, అంటే 5 కిలోమీటర్లు అలా. అక్కడికి వెళ్తే అక్కడ ఉంటది హాలీవుడ్ సైన్ గుట్టల మీద. ఇక్కడ అందరూ కూడా టాప్ సెలబ్రిటీస్ ఉంటారు. ఈ ఇల్లులు చాలా ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అసలు కొనుక్కోలేము. అల్ట్రా రిచ్, మామూలు రిచ్ కూడా కాదు. ఇక్కడ చాలా రోజుల నాడు, ఎప్పుడో 5-6 సంవత్సరాల నాడు ఒకసారి నికోలస్ కేజ్ వాకింగ్ చేస్తా కనపడ్డాడు. హే వాట్సాప్ మ్యాన్ అన్న, వాట్సాప్ అన్నాడు అంతే. నికోలస్ కేజ్ అంటే తెలవనాళ్ళకి గుర్తుపెట్టుకోండి. ఏంటంటే మీరు గోస్ట్ రైడర్ చూసారా, గోస్ట్ రైడర్ 1, 2 మూవీస్ ఉంటాయి కదా,
అందులో ఉంటాడు కదా ఆయనే. ఇది ఉండేది ఆ రోడ్డు మీద నుంచి ఇక్కడికి ఒక 4-5 కిలోమీటర్లు, కానీ మొత్తం మెలికలు తిరుక్కుంటూ వెళ్ళాలి. అన్ని మౌంటైన్సే. ఇప్పుడే వచ్చాము. ఇక్కడ మామూలుగా ఈ ఏరియాలో పార్క్ చేసుకోవాలి అనుకుంటే చాలా కష్టం, అసలు దొరకదు పార్కింగ్. ఇప్పుడు వాన పడుతుంది కాబట్టి ఎవరు రాలేదు. హాలీవుడ్ మౌంటైన్స్ అంటారు వీటిని. ఇప్పుడు కొండకి డౌన్ హిల్లో అప్ హిల్లో పార్కింగ్ చేశాం కదా, కిందకి వెళ్తే డౌన్ వాటర్ కిందకి వెళ్తుంది చూడండి. అలాంటప్పుడు ఇదిగో టైర్లు అటు తిప్పి పెట్టాలి. ఇంతకుముందు చెప్పాను గుర్తుందా? ఇదిగో గేర్ వదిలేసిన పొరపాటునే అయినా కానీ అక్కడే ఆగిపోయింది అనమాట. సేఫ్టీ. ఓకే, ఇదిగో ఇదొక లుక్. ఇదంతా హాలీవుడ్ మౌంటైన్స్ ఇవన్నీ కూడా. అదిగో హాలీవుడ్ సైన్ చిన్నగా కనపడుతుంది. కొంచెం దగ్గరికి వెళ్దాం. ఎనీ టైం పార్కింగ్ దొరకటం కష్టము. ఎక్కడో కింద అక్కడెక్కడో పెట్టుకొని నడుచుకుంటే పైకి ఎక్కుకుంటే ఇక్కడికి వస్తారు జనాలు. పార్కింగ్ దొరికిందంటే మనం లక్కీనే. ఇదిగో ఈ ఏరియా ఉందా, ఇక్కడ చాలా మంది మోడల్స్ అటువంటి వాళ్ళు వచ్చి హాలీవుడ్ సైన్ కనపడేటట్టు ఫోటోలు దిగుతారు. ఫోటోలు దిగి పంపిస్తూ ఉంటారు ఆడిషన్స్ కోసం. టూరిస్టులు ఫారెన్ కంట్రీస్ నుంచి, యూరోపియన్స్ కానీ, చైనా నుంచి కానీ, వేరే కంట్రీస్ నుంచి చాలా మంది వచ్చిన లాస్ ఏంజలీస్, కాలిఫోర్నియా వచ్చిన వాళ్ళందరూ కూడా చూసే ప్లేసెస్లో ఇది కూడా ఒకటి, హాలీవుడ్ సైన్. ఆ హాలీవుడ్ సింబల్కున్న స్పెషాలిటీ ఏందో తెలుసా? ప్రతి సినిమాల్లో ఇప్పుడు భూకంపాలు, లేకపోతే వేరే ఏలియన్ మూవీస్ ఉంటాయి కదా, ఆ డిస్ట్రక్షన్ పేల్చేసే మూవీస్లో ప్రతి దాంట్లో దీన్ని పేల్చేస్తూ ఉంటారు. ఇదొకటి. మన ఇండియాలో తాజ్మహల్, ఇంకా పిరమిడ్స్ ఉంటాయి కదా, సినిమాల్లో వీటిని పేల్చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే ఇప్పుడు ఆ దేశంలో అది పేల్చేశారు అని, ప్రపంచం మొత్తం నాశనం అయిపోతుంది అని సింపుల్గా చెప్పడానికి గుర్తుగా అనమాట. అంత ఫేమస్ ఇవన్నీ కూడా. ఈ పక్కన హైకింగ్ చేసుకుంటే పైకి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. ఆ పైన కూడా ఏదో ఉంది చూసారా, అదిగో ఏదో టీవీ టవర్ ఏదో ఉంది, అక్కడ దాకా వెళ్ళొచ్చు కావాలంటే. ఈ మౌంటైన్స్ మీద కాఫీ తోటలు ఇవి ఉన్నాయి. ఇగో స్ట్రాబెర్రీనో మరి కాఫీనో తెలవదు. రెండు 2019లోనో 20లోనో అనుకుంటా ఏమైందో తెలుసా, ఒక కామెడీ అయింది. రాత్రికి రాత్రి ఎవరో మరి వాళ్ళు ఏం చేశారో ఏమో తెలియదు. ఐ థింక్ వాళ్ళకి గాంజా అంటే ఇష్టం అనుకుంటా. అది తాగేసి ఆ హాలీవుడ్ని హోలీ వీడ్ అని మార్చేశారు రాత్రికి రాత్రి. అది ఎవరో ఇప్పటి వరకు దొరకలేదు. ఇక్కడ ఏం రాశారో చూసారా, నో డ్రోన్. చాలా చోట్ల లాస్ ఏంజలీస్లో డ్రోన్స్ ఎగరేయకూడదు. ఇంకోటి ఏంటంటే మామూలు డ్రోన్స్ అయినా సరే చిన్న పర్మిషన్ ఏదో తీసుకోవాలి. తీసుకున్నా కానీ నో డ్రోన్ అని రాశారంటే ఎగరేయకూడదు. అదిగో మన బండి చూసావా, తలతల మెరిసిపోతుంది కొండల మధ్యలో. నేను పనిచేసే ఆఫీస్ చూపి అని కామెంట్లో మోత మోగిస్తూ ఉంటారుగా, ఇక్కడి నుంచి చూపిస్తాను. నాకు కనపడిద్దేమో. ఎందుకు ఆఫీస్ చూపించేది, పొద్దున్న లేకపోతే సాయంత్రం దాకా అక్కడే పని చేస్తాము, బోరు కొడతా ఉంటుంది. మళ్ళీ అది కూడా ఇప్పుడు ఇందులో అవసరం అంటావా? సర్లే, కనపడితే మీ అదృష్టం, కనపడకపోతే నాకు సంబంధం లేదు రావు గారు. కొండలకు అటు సైడ్ కదా, ఇది ఇటు సైడ్. ఇక్కడ ఒక చిన్న లేక్ ఉంటుంది. ఇదిగో ఇదంతా లేక్, హాలీవుడ్ లేక్ అంటారు దాన్ని. S25 అల్ట్రా జూమ్ మాత్రం సూపర్ రా బాబు. డక్కుగాళ్ళు ఆడుకుంటున్నారు చూడు. అదిగో చూసారా ఎంత లాగిందో. కనపడే బిల్డింగ్స్లో ఎక్కడో ఒకటి ఉంటుంది మంది. కొంచెం మంచు పడి కనపడట్లేదు. మంచు అంటే ఫాగ్.
సో అది హాలీవుడ్. మామూలుగా అయితే ఇక్కడ అట్లీస్ట్ 400-500 మంది ఉంటారు ఎప్పుడు. ఇక్కడ నుంచి US లోనే మోస్ట్ చీపెస్ట్ పిజ్జా కొనుక్కొని వెళ్దాం. ఇక్కడ రోడ్డు మీద మధ్యలో ఒక బొక్క ఉంటది. అది ఎప్పుడో చాలా రోజుల నాడు మోటార్ సైకిల్ నడుపుతా ఆ బొక్కలో పడి వారం రోజులు తగ్గలేదు నడుము నొప్పి అసలు. అది అక్కడ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ అని కనపడుతుంది కదా, చాలా మంది యాక్టర్స్ అక్కడ షూటింగ్ అది నేర్చుకుంటారు. షూటింగ్ అంటే యాక్టింగ్ చేయడం నేర్చుకుంటారు. అదిగో అది చాలా ఫేమస్ ట్రైనింగ్ ఇవ్వటానికి. నేనైతే కార్లో ఏం మ్యూజిక్ వినట్లేదు కానీ ధీరా 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 రణధీరా అని ఏందో బ్యాక్గ్రౌండ్ లో నాకు ఒక మ్యూజిక్ వినపడుతుంది. ఎందుకంటారు? అది అక్కడ చిక్ ఫిలే అని కనపడుతుందా. నెక్స్ట్ US లో మోస్ట్ ఎక్కువ ఫుడ్ చైన్స్ ఉన్న రెస్టారెంట్ మెక్డానల్డ్స్. ఇప్పుడు ఈ చిక్ ఫిలే వాడిని చూసి మెక్డానల్డ్స్ వాళ్ళకి గజ గజ వణుకుతుంది. ఎక్కడ వీళ్ళు మెక్డానల్డ్స్ ని బీట్ చేసేస్తారు అని చాలా ఫాస్ట్ గా ఫ్రాంచైజెస్ పెట్టేస్తున్నారు చిక్ ఫిలే అనేవాళ్ళు. ఇప్పుడు చాలా మంది పిల్లలు కూడా ఎక్కడికి వెళ్దాం, మెక్డానల్డ్స్ చిక్ ఫిలే అయినా అంటే చిక్ ఫిలేకి వెళ్తాం అంటారు. చికెన్ బర్గర్లు చాలా ఫేమస్. అందులో వాడి సాస్ ఉంటుంది, అది కూడా చాలా ఫేమస్. ఓరియో మిల్క్ షేక్ ఉంటుంది వాడి దగ్గర. కానీ నాకేమో బర్గర్ కింగ్ లో ఉండే ఓరియో మిల్క్ షేక్ ఇష్టం. ఒకసారి ఎప్పుడన్నా షార్ట్ చేస్తాలే. వాన సౌండ్ అయితే భలే ఉంటుందబ్బా. ఆ వైపర్స్ సౌండ్ వాన సౌండ్ను బాగా డిస్టర్బ్ చేస్తుంది. మనం ఏమో రోల్స్ రాయిస్లు అలాంటివి నడపట్లేదు. రోల్స్ రాయిస్ లో ఆ సౌండ్ లోపలికి రాదంట. ఎవరో ఫ్రెండ్ చెప్పాడు ఒకడు. ఎవరన్నా నడిపారా మీరు రోల్స్ రాయిస్? తెలిస్తే చెప్పండి. అయినా తెలిసిన ఉపయోగం ఏముందిలే, మనం ఎటాకు కొనము పీకమా ఏమి. అయినా తెలుసుకోవడంలో తప్పలేదు. నాలెడ్జ్ ఈజ్ పవర్. బండి చూసారా, ఇప్పుడే రిజర్వ్ లో పడింది. 50 మైల్స్ టు ఎంటీ అంట. 50 మైల్స్ అంటే 80 కిలోమీటర్లు. ఇప్పుడే వచ్చాం పిజ్జా కొనడానికి. ఇక్కడ చూసారా బ్యాక్ సైడ్ ఏముందో, కాస్ట్కో. ఇవి US లో 627 లొకేషన్స్ ఉన్నాయి. వీళ్ళు బయట ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఆ ఫుడ్ కోర్ట్ లో రోజుకి అన్ని లొకేషన్స్ లో కలిపి 3,60,000 పిజ్జాలు అమ్ముతారు. వీటిల్లో అంటే సంవత్సరానికి ఆల్మోస్ట్ 13 కోట్లు. ఇక్కడ కియాస్క్లు ఉంటాయి, వాటిలో ఆర్డర్ ఇచ్చేసి పిజ్జా పిక్ చేసుకుందాం. $10 ఉంటుంది పిజ్జా. ఇదిగో ఇదే చీజ్ పిజ్జా, $990. ట్యాక్స్తో పాటు $11. ఇక్కడ డ్రింక్స్ అవి తీసుకోవచ్చు. ఇక్కడ ఆర్డర్ ఇచ్చాం కదా, ఇక్కడ పిక్ చేసుకోవాలి లోపల. ఇక్కడ లైన్లో నిలబడాల్సిన పని లేదు. డైరెక్ట్ ఇది తీసుకొని పిజ్జా కౌంటర్ దగ్గర ఇస్తే సరిపోయింది. ఓకే, హోల్ పిజ్జా పికప్. ఓకే, ఇక్కడ చూసారా ఏమున్నాయో. ఇది పెప్పరోని అంటే పంది. ఇదేమో చీజ్. థ్యాంక్ యూ. చూసారా ఎంత ఉందో. ఇక్కడ దగ్గర కూర్చుందాం. ఇది సైజు మీకు అర్థమవ్వాలి అంటే చూడండి అసలు ఎంత ఉందో. ఇంత పెద్ద పిజ్జా ఇంకా ఎక్కడ ఉండదు మామూలుగా US లో అయితే. ఇంతకుముందు వెజిటేబుల్ పిజ్జా కూడా ఉండేది, అది తీసేశారు. ఇది మామూలుగా $10 $11 అయింది కదా, అంటే 850. ఇదే సైజు పిజ్జా వేరే రెస్టారెంట్లో కొన్నారనుకో $30 పైన అయింది.
అంటే 2500. ఇది తక్కువ. ఎందుకు అంటే ఇది పెద్ద సూపర్ మార్కెట్ కదా, దీనికి మెంబర్షిప్ ఉంటుంది $40 $50 సంవత్సరానికి. ఈ పిజ్జాలు తినడానికి, ఈ హాట్ డాగులు తినడానికి వచ్చి టెమిట్ అయిపోయి లోపలికి వెళ్ళి షాపింగ్ చేస్తారు. ఈ పిజ్జాలు అమ్మిన ప్రతిసారి కూడా వాళ్ళకి లాస్ అయినా కానీ అమ్ముతారు. బిజినెస్లో అదొక టెక్నిక్ అనమాట. చీపెస్ట్ కూడా ఇదే, మోస్ట్ చీపెస్ట్ ఫుడ్ కూడా ఇదే, బిగ్గెస్ట్ కూడా ఇదే. అది పిజ్జా ఇంకో 2 ముక్కలు తినేసి మిగతాది ఇంట్లో తిందాం వెళ్ళి. ఏమన్నా క్వశ్చన్స్ ఉంటే కామెంట్ చేయండి. బాయ్.